వెల్కమ్ టు టీవీ 20. నేను రాధావాసం శెట్టి. ప్రజెంట్ మనం కోనసీమ జిల్లా రాజోలు తాలూకా మట్టపరు గ్రామంలో ఉన్నాము. ఈ మట్టపరు గ్రామం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు గుర్తొస్తుందంటే, ఇక్కడ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు పుట్టిన ఊరు. ఆ ఊరు ఈ మట్టపర్రు. మనం ప్రజెంట్ నా వెనకున్న ఇల్లు సుకుమార్ గారి ఇల్లు. ఇక్కడే ఆయన బాల్యం అంతా గడిచింది. ఇక్కడి నుంచే స్కూలు, ఇక్కడి నుంచే కాలేజు, ఇక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీ. అసలు ఆ ఇల్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. బయట ఒక రేక్ షెడ్డు, వెనక పెంకిటిల్లు, అద్భుతం మాట. ఇలాంటి ఇంట్లో ఉంటే అసలు ఒక పల్లెటూరి గుర్తులు అనేవి మనకి 100% తెలుస్తూ ఉంటాయి. ఎదరన్ని మొక్కలు పెంచారు, చుట్టూ ప్రహరీ గోడ, ఆ గోడ మీద మొక్కలు. అబ్బా, అంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇక్కడ బండిరెడ్డి సుకుమార్ గారి తండ్రి పేరు బండిరెడ్డి తిరుపతిరావు నాయుడు గారు. ఆయన ఈ రాజోలు ప్రాంతంలోనే మట్టపరు గ్రామంలో ఉన్నారు. ఈ చుట్టూ మంచి ప్రహరీ గోడ, పెంకిటిల్లు, పెంకిటింట్లో ఒక 7-8 గదులు. ఎంత బాగుందంటే, ఆ గోడ మీద సుకుమార్ గారి చిన్నప్పుడు ఫోటోలు, ఆ ఫోటోలన్నీ చూస్తూ చాలా చాలా బాగుంది. ఇల్లు వాతావరణం కానీ, కూర్చోవడానికి 10 కుర్చీలు, ఇదంతా చూస్తే వండర్ అనిపిస్తుంది అన్నమాట. సుకుమార్ గారి ఫోటోలు, వాళ్ళ నాన్నగారి ఫోటో, ఇవన్నీ గోడకి డిస్ప్లే చేశారు. ఇది సుకుమార్ గారి ఇల్లు. సుకుమార్ గారు పెద్దన్నయ్య ఉన్నారు. ఆయనతో ఆయన బాల్యంలో ఎలా ఉండేవారు ఏంటి అనేది స్మాల్ ఇంటర్వ్యూ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఎంతమంది బ్రదర్స్? సుకుమార్ గారు బ్రదర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. తిరుపతి నాయుడు గారికి 6 సంతానం. పెద్ద ఆయన వెంకటేశ్వరరావు గారు అయితే లాస్ట్ సుకుమార్ గారు లెక్కల మాస్టారు. ఆయన చిన్నతనంలో ఎలా ఉండేవారు, ఈ సినిమా ఇంట్రెస్ట్ అప్పటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా, ఈయన చదువు అయిపోయిన తర్వాత ఏం చేశారో వివరాలు కనుక్కుందాం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఆయన మాకు మా నాన్నగారి సంతంలో చిన్నాయనండి. ఆయన చిన్నప్పటి నుంచి జీనియస్సే. ఆయన మామూలు చదువుతున్నప్పుడు కూడా ఏదో రాస్తా ఉండేవాడు. మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నప్పుడు కూడా ఏదో రాస్తా ఉండేవాడు. ఏదో రాస్తా ఉంటే అది నేను పెద్దోడు కాబట్టి నాకు చూపించేవాడు. చూపిస్తే ఇది ఏదో మొత్తం మీద జాస్ ఉంది, ఏం జరుగుతుందో చూద్దామని నేను అనుకునేవాడిని. ఆ తర్వాత అది మా హై స్కూల్కి వెళ్ళాడు. హై స్కూల్ తర్వాత కాలేజీ ఆయన చదివింది మొత్తం గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంటర్లో ఈయన అలా రాస్తానే ఉన్నాడు, ఏదోటి రాసుకుంటా ఉన్నాడు పుస్తకాల్లో. అక్కడికి మన రాజోల్ కాలేజీకి విజయవాడ నుంచి వచ్చేవారండి. ఆయన పేరు చాగంటి ఏదో పేరు ఉండేదండి, నాకు గుర్తులేదు. మనదా గుర్తులేదు నాకు. కవి గారు వచ్చారు అక్కడికి. ఆ కవి గారు వస్తే ఆ కవి గారిలో అక్కడ ఏదో పోటీ పెట్టారు. పోటీ పెడితే ఈయన చేకూరి, ఆయన పేరు చేకూరి పేరండి, ఇంటి పేరు గుర్తుంది, చేకూరి ఆయన. ఆ తర్వాత ఈ మొత్తం పిల్లలందరికీ ఆయన ఏదో పోటీ పెట్టాడు కవితలో. అందులో ఈయన పాల్గొన్నాడు. పాల్గొంటే ఆయన ఈ కవిత చూసి, ఈయన రాసింది చూసి, ఈ అబ్బాయి ముందు చాలా గొప్పవాడు అవుతాడు, ఇతను రాసే దాంట్లో భావం ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు. అదే ఇంటర్ అయిపోయిందండి, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయన టెట్రా హెడ్రాల్ ట్యూషన్ సెంటర్ అని రాజుల్లో పెట్టాడు. ట్యూషన్ సెంటర్ ఇంకా డిగ్రీ పూర్తి అవ్వకుండానే ట్యూషన్ సెంటర్ పెట్టాడు. అప్పుడు ట్యూషన్ సెంటర్ నడుస్తూ ఉండగా పాలిటెక్నిక్ కోచింగ్ ఇచ్చాడు స్టూడెంట్స్కి. పాలిటెక్నిక్ కోచింగ్లో నెంబర్ 2 వచ్చింది స్టేట్ మీద. అప్పుడు ఆదిత్య కాలేజీ ఈయన శేషారెడ్డి గారు నడుపుతున్నారు ఆదిత్య కాలేజీ. ఆయన ఇదేంటి మనం ఇంత పెట్టుబడులు పెట్టి ఇంత చేస్తున్నాం కదా, ఎవరో కుర్రోడు ఎక్కడో అనామకంగా చెప్తే 2nd ర్యాంక్ రావడం ఏంటి, ఈ అబ్బాయి మనకు కావాలి అన్నాడు. అప్పుడు ఈయన గురువు గారు రామ్మోహన్ రెడ్డి గారిని అక్కడ చేస్తున్నారు ఆదిత్య కాలేజీలో.
నీకు కావాలితే పెద్ద సమస్య కాదు, అది నా శిష్యుడు అతను, వెళ్దాం అని చెప్పేసి అని ఈయన ముందు పలానా అని చెప్పకుండా రామ్మోహన్ రెడ్డి గారు ఏదో స్నేహితుల్లాగా వచ్చాడు శేషారెడ్డి గారు. ఇద్దరు వచ్చి మాట్లాడుతుంటే ఈయన చెప్పడం చూశారు, టీచింగ్ చెప్పడం ఎలా చెబుతున్నాడో ఏంటి అని చూశారు, టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆయన పిల్లలంతా వెళ్ళిపోయిన దాకా ఉండి, నువ్వు ఇక్కడ ఉండిపోతే ఇక్కడ ఉండిపోతావు, నువ్వు మా కాలేజీకి వచ్చాయని శేషారెడ్డి గారు అప్పుడు నేను రాను, నా మీద ఆధారపడి ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను ఇప్పుడు రావడం కుదరదని ఈయనంటే వాళ్ళ గురువు గారు పక్కకి తీసుకెళ్ళి, అలా కాదు నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడే ఉండిపోతావు, దీనివల్ల నీకు వాళ్ళంత భవిష్యత్తు ఉంది, నీకు కెరీర్ పాడైపోద్ది అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆయన చెప్పవలసిన టార్గెట్ ఇక్కడ పూర్తి చేసుకుని అప్పుడు డిగ్రీ పూర్తి అయిపోయిందండి. ఈ లోపల డిగ్రీ పూర్తి అయిపోతే ఆయన ఆ టార్గెట్ పూర్తి అయితే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే 10th క్లాస్లో ఉండగా ఇంటర్వ్యూలకి ట్యూషన్ చెప్పేవాడు, ఇంటర్లో ఉండగా డిగ్రీ వాళ్ళు చెప్పేవాడు. అది ఆయన టాలెంట్. ఆ రకంగా మొత్తం మీద వాళ్ళ గురువు గారు అప్పు చెప్తే ఇప్పుడు మా నాన్నగారే ఫ్యామిలీని పోషిస్తుంది. మా నాన్నగారే అప్పటికి, మేము ఎవరు పెద్దోళ్ళం అవ్వలేదు అప్పుడు. ఇంకా పెద్దోడు అంటే నాకు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్నో నాకు ఉన్నాయి, ఇంకా మనం ఇంకా దారిలో పడలేదు. ఇంకా ఆ టైంలో నాన్న మరి నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను, నేను కాలేజీకి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేసి అయితే, సరే బాబు అని మా నాన్నగారు కూడా మేము ఎలా నడిస్తే అలాగే, ఇలా నడండి అని ఆయన దారి చూపించలేదు మాకు, మేము ఏ దారి వెళ్తే ఆ దారి వదిలేసాడు ఆయన. అనేటప్పటికి ఆయన ఆదిత్య కాలేజీకి వెళ్ళాడు. ఆదిత్య కాలేజీకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం అంతా గడిచి ఉంటుందండి అంతే. తర్వాత ఈయన ఏం మొదలెట్టాడంటే కాకినాడ నుంచి ట్రైన్ ఎక్కేయటం, మద్రాసు వెళ్ళిపోవటం సినిమా ఫీల్డ్కి. అది అయిన తర్వాత అదంటూ ఆ శనివారం ఆదివారం అక్కడ ఉండడం, మళ్ళీ ఆదివారం సాయంత్రం ఎక్కేయటం ట్రైను, మళ్ళీ సోమవారం పొద్దున్న కాలేజీలో ఉంటాం. ఇలా చేస్తున్నాడు, మాకు తెలియదు ఆ సంగతి. అది ఇలా ఉండగా ఒక 3 సంవత్సరం గడిచింది. 3 సంవత్సరం గడిచిన తర్వాత ఇంకా ఓ నైట్ వచ్చాడు మా నాన్న దగ్గరికి, నాన్న నేను ఇలా వెళ్ళిపోతున్నాను, మరి మీకేం ప్రాబ్లం కాదు కదా, నేను ఇలా సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతున్నాను, ఏమో సంపాదన ఉండదు, ముందు నేను కష్టపడితేనే కానీ అందరూ నిలదొక్కోలేను, మరి మీకు ఏమైనా అభ్యంతరం అంటే, లేదు బాబు నీకు ఎలాగా నీ మనసు ఎలా ఉంటే అలాగే వెళ్ళిపో, మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి మా నాన్నగారు దాన్ని వెళ్ళిపోయాడండి. అలాగే అదండి అక్కడ జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం కానీ ఇవన్నీ ఉండేయండి. చిన్నప్పటి నుంచి ఉంది. పెళ్లి ఎలా జరిగింది సార్? ఈయన పెళ్లి గురించి చెప్పండి. ఆ పెళ్లి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అండి. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. మేమే అభ్యంతరం పెట్టలేదండి. ఆయన చెప్పాడు పలానా అమ్మాయి ఇలాగని, మేమంతా ఓకే చేసాం. మా నాన్నగారు ఏంటి, మా అమ్మగారు ఏంటి, మా అందరం ఓకే చేసాం. మ్యారేజ్ అలాగైంది. అంటే సుకుమార్ గారే కాదు, సుకుమార్ గారి అమ్మాయి కూడా గాంధీ చెట్టు అని ఒక సినిమా తీసి నేషనల్ అవార్డు కొట్టింది. అప్పుడు మీ అందరి ఫీలింగ్ ఏంటి సార్? బ్రహ్మాండంగా కదండి మాకు అందరికి. మరి ఒక తమ్ముడు కూతురు ఆ రకంగా వెళ్ళిందంటే ఫ్యామిలీకే పేరు కదండి, పైగా నేషనల్ అవార్డు కొట్టడం మామూలుగా కాదు. అది మహదానందం అండి మాకు అందరికి. అది సుకుమార్ గారు మంచితనం ఏంటంటేనండి, మీతో పాటుగా ఇండస్ట్రీ అంతా, ఇండస్ట్రీ కాదు యావత్ భారతదేశం కూడా సంతోషపడింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక చిన్న అమ్మాయి గాంధీ చెట్టు అని ఒక సినిమా తీసి నేషనల్ అవార్డు రావడం అనేది ఇట్స్ ఏ మామూలు థింగ్ కాదు. అమ్మాయి దగ్గర కూడా బాగా మంచి టాలెంట్ ఉందండి, బాగా టాలెంట్. సార్ మీ మరదల గారు ఎలా ఉంటారు? సుకుమార్ గారి భార్య అందరితో కలిసి ఉంటారు, మా అందరితో కలిసి ఉంటాం. అలాంటి విషయాలు ఏమన్నా మా అమ్మాయి అంతా ఒక రకంగా ఉంటాం కలిసి. ఇది వెంకటేశ్వరరావు గారు తమ్ముడు కోసం చెప్పిన కొన్ని మంచి విషయాలు. ఇవన్నీ ఆ చిన్ననాటినప్పుడు ఆయన చేసేవి. ఇప్పుడు ఆదిత్యాల కాలేజీలో ఈయన చెప్పారన్న విషయం మాకు ఎవరికీ తెలియదు. ఈయన చూసని చెప్తే స్టేట్ లెవెల్లో 2వ ర్యాంక్ వచ్చిందన్నది ఇప్పుడు కొత్తగా నేను కూడా ఇదే ఫస్ట్ టైం వింటాం. ఇలాంటి సుకుమార్ గారు తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లో ఒకగా ఉండటం మనందరూ అదృష్టంగా భావించాలి. ఇది ఒక పల్లెటూరులో ఒక మట్టిలో మాణిక్యంగా మనం గుర్తించాలి. పవర్ టు స్టూడియో.